మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. భక్తి సమాచారం ప్రేక్షకులకి సుస్వాగతం. 18 డిసెంబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము అతిచార ప్రభావం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశం మార్పు వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ రాశిలో వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ రాశిలో వారికి కొంత కష్టాలు కలుగుతాయనే విషయం గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగాలు కలిగాయి, అన్ని విధాలుగా మంచి జరిగింది. అయితే ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి లేని కొత్త నష్టాలు కష్టాలు కలగబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కష్టాలు తప్ప సుఖాలంటూ ఎదురగం, నష్టాలే తప్ప లాభాలంటూ తెలియదు. అలాగే అన్ని విధాలుగా ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నాం తప్ప ఒక ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నాము అని చెప్పి బాధపడేటువంటి రాశులలో 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల. కాబట్టి ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరెవరు ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి, వ్యాపార విస్తరణ, ఉద్యోగ విస్తరణ, అలాగే వృత్తిలో అభివృద్ధి, ఎవరెవరు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాల్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద్వాదశ రాశులలో చిట్ట చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో మారినటువంటి కారణం చేత ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మశని అంటే ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు. గురువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ అర్ధాష్టమ గురువు, వ్యయస్థానంలో రాహువు, అలాగే ప్రధానంగా ఇతర గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి శని, రాహువు, గురువు ఇవి అనుకూలంగా లేని కారణాలు. కానీ ఒక్కసారి బాగా వర్షం వస్తుంది, ఒకసారి ఆగిపోయి ఆనందంగా, బాగా ఎండలో ఉన్నటువంటి వ్యక్తికి వాతావరణం అంతా చల్లబడిపోతే ఎలా సంతోషంగా ఆనందంగా ఉంటాడో, ఒక్కసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి ఒక్క శుభకరుడైనటువంటి గురువు ఒక్కడు మారడం వల్ల మొత్తం ఆ యొక్క వాతావరణం అంతా మారినట్టుగా మీ జీవితంలో కూడా ఆనందమయం అనేటువంటిది చవి చూస్తారు. ఇది భవిష్యత్తులో మీకు గురువు 2026 ఉగాది తర్వాత మారబోతున్నాడు. ఆ మార్పుకి ఆ 2026లో మారిన తర్వాత ఎలా ఉండబోతుందో మీకు రుచి చూపించబోతున్నాడు. అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు, సిద్ధంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని గురువు మీనరాశిలో జన్మించినటువంటి వారికి యోగించేటువంటి స్థితి అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అన్ని విధాలుగా సమస్యలతో ఉన్నటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురువు మారడం వల్ల చాలా మార్పులు వస్తాయి. ఎన్నాళ్ళ నుంచో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ మధ్య మధ్యలోనే ఆగిపోయాయి. ఇక మనం అనుకున్న ప్రణాళిక ఏది మనం చేయలేకపోతున్నామని బాధపడి ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా మంచి సమయం. వేగిరంగానే మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ గురువు అనుకూలంగా ఉన్నాడు, అన్ని విధాలుగా మీకు యోగాన్ని కలగజేస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఈ గురువు అతిచార ప్రభావం వల్ల కర్కాటక రాశిలో మారడం వల్ల 5 రాశుల ప్రభావము అనుకూలంగా ఉంటుంది. అందులో మీనరాశి చాలా యోగాన్ని పొందబోతుంది. కాబట్టి
ఈ యొక్క సంబంధించినటువంటి గురువు మార్పు వల్ల మంచి జరుగుతుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంలో మీరు ప్రవేశ పరీక్షల్లో మీరు పాస్ అవుతారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు మంచి ప్రవేశం లభిస్తుంది. అలాగే విదేశీ యానము, విదేశీ విద్య చేయాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. H1B వీసా కోసం చూసే వాళ్ళకి మంచి జరగబోతుంది. అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా జరిగేటువంటి మార్పు ఏంటనంటే మీ యొక్క ఆర్థిక పరంగా సమస్యలు తీరబోతున్నాయి. ధనపరంగా మీకు రావాల్సినటువంటి రాణి బాకీలన్నీ కూడాను వసూలయ్యే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విజయం సాధిస్తారు. అంతేకాకుండా ప్రతి పనులలో కూడా లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. ఉద్యోగ సంబంధముగా మీరు ఏదైనా కానీ ప్రయత్నాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఉద్యోగముగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. కానీ వెళ్ళిన చోట రవి యొక్క అనుగ్రహము, కుజుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లేని కారణం చేత కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఇక మరీ ముఖ్యంగా వివాహ సంబంధానికి సంబంధించి చూసేటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్లో ఉంటాయి. మీరు తీసుకునే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఏమాత్రం కూడా మీరు వదులుకోకుండా మీరు యోగాన్ని పొందే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు మీకు ఆశాజనకంగా ఉండబోతుంది. 2026లో ఇప్పుడు కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి యొక్క ఫలితము 2026 సంవత్సరంలో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఏనాడు కూడా మిస్ చేసుకోండి. ప్రతిరోజు మీకు యోగమైన కాలమే. ఈ సమయంలో మీ జీవితంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల ప్రభావం వలన మీరు భవిష్యత్తులో యోగాన్ని పొందుతారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. స్నేహితులు మంచివాళ్ళు అవుతారు. అలాగే కోల్పోయినటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు తిరిగి పొందగలుగుతారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా సంపూర్ణంగా ఈ యొక్క అనుగ్రహం, ఈ యొక్క గురువు మారడం వల్ల మీకు గోచరమవుతుంది. ఇక ఈ సందర్భంగా మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా మిగతా గ్రహాలు కూడా ఈ మీనరాశిలోకి చూసుకున్నట్లయితే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి అష్టమ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా గురువుతో పాటు రవి కూడా మారుతున్నాడు. కానీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆందోళన ఉంటుంది. పెద్ద ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు. ఒత్తిడికి గురవుతారు. ప్రభుత్వ పరముగా కాస్త కష్టములు ఉంటాయి. ముఖ్యంగా మీరు స్ట్రెస్కి లోనవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, శ్వాస తీసుకోలేకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు నవమ స్థానంలో. ప్రధానంగా ఈ కుజగ్రహ ప్రభావం వలన ఏం జరుగుతుంది? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క వాక్కు అనవసరంగా ఎక్కువగా వాడడం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్కుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రధానంగా అనుకున్నటువంటి పనులకి ఎక్కువగా మీరు మీ యొక్క క్యాపబిలిటీని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి. అంటే మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు ఒక పని చేయాలంటే, కానీ ఆ పనిని ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క రవి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం వల్ల కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ గురువు కాపాడుకుంటాడు. మీకు ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో మారుతున్నాడు. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి యోగాన్ని కలగజేస్తున్నాడు. ఇట్టి గురువు యొక్క ప్రభావం వలన మంచి జరగబోతుంది. కాబట్టి దైవకారకమైనటువంటి గురువుకి మరింత బలాన్ని సంప్రాప్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో జాతకరీత్యా ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడడం కోసం సర్వదోష నివారణ పూజలు, హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. ముఖ్యంగా మొదటిది 5 నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు ఇవ్వవచ్చు.
మంచి జరగబోతుంది. ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మీనరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ గురువు మారినటువంటి కారణం చేత లాభపడే 5 రాశుల్లో శని సంబంధించినటువంటి ఈ యొక్క శని జన్మరాశిగా ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి మీనరాశి, జన్మశని జరుగుతున్నటువంటి మీనరాశి వారికి కాబట్టి అద్భుతాలు చూస్తారు. ఈ సమయాన్ని మాత్రం ఏ విధంగా మిస్ చేసుకోకండి. అనుకున్నటువంటి పనులని, ప్రణాళికల్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు లాభపడతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.